నమస్తే సంగీత కిచెన్ కి స్వాగతం। ఈ రోజు రెసిపీ ఎంతో టేస్టీగా ఉంటుంది, ఇంకా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు। స్వీట్ కార్న్ చీజ్ బాల్స్, లోపట చీజ్ స్టఫింగ్ తో చాలా బాగుంటుంది। ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము। ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి 10-12 వరకు పచ్చిమిర్చి వేసుకోవాలి। తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కూడా కట్ చేసి వేసుకోవాలి। టేస్ట్ కి సరిపడా ఉప్పు వేసుకొని 1 టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకొని ఇవన్నిటిని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి। చూడండి, ఇలా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ 1/2 కిలో వరకు స్వీట్ కార్న్ తీసుకున్నాను। దీంట్లో నుండి సగం వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుందాము। కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకా కొన్ని మక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి। స్వీట్ కార్న్ కాకుండా ఇంకా వేరే మక్కలు ఉంటాయి కదా, వాటితో ఈ రెసిపీ చేసుకుంటే ఇంకా చాలా బాగా కుదురుతుంది। దీంట్లో మనకి ఇప్పుడు స్వీట్ కార్న్తో చేసుకున్నాం కాబట్టి బియ్యం పిండి వాడాల్సి వస్తుంది। అదే మీరు దేశీ మక్కలతో చేసుకున్నట్టయితే బియ్యం పిండి వాడనవసరం లేదు। ఇదంతా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని 1 కప్పు నిండా నేను బియ్యం పిండి తీసుకున్నాను। పొడి బియ్యం పిండి ఉంటుంది కదా, అది తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా పిండి ముద్దలాగా కలుపుకోవాలి। మీరు నార్మల్ మక్కలు తీసుకుంటే ఈ రైస్ ఫ్లార్ వేయనవసరం లేదు, అదే కొంచెం గట్టిగా పొడి పొడిలాడుతూ వస్తుంది కదా। నేను ఇక్కడ స్వీట్ కార్న్ తీసుకున్నా కాబట్టి నాకు 1 కప్పు వరకు బియ్యం పిండి పట్టింది। ఇప్పుడు దీని మధ్యలో స్టఫింగ్ చేసుకోవడానికి ఇలా నేను మోజరెల్లా చీజ్ తీసుకున్నాను। ముందుగా కొంచెం చేతికి నూనె రాసుకొని చిన్న ఉండలాగా చేసుకోవాలి। దాన్ని అరచేతిలో వేసి ఇలా ఒత్తుకొని మధ్యలో ఈ మోజరెల్లా చీజ్ని ముద్దలాగా చేసి మధ్యలో స్టఫ్ చేసుకొని ఇదంతా కప్పేసుకునేటట్టుగా ఇలా బాల్ లాగా తయారు చేసుకోవాలి। చూడండి, ఇంత సైజులో నేను తయారు చేసుకున్నాను। ఇలాగే మిగతావన్నీ కూడా చేసుకొని ప్లేట్లో పెట్టేసుకుంటాను। చూడండి, ఇలాగే నేను మిగతావన్నీ కూడా తయారు చేసి ప్లేట్లో పెట్టేసుకున్నాను। ఇప్పుడు మనము గ్యాస్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకోవాలి। ఆయిల్ వేడెక్కిందా అని కొంచెం వేసి చూశాను నేను, పిండి ముద్ద బాగా వేడెక్కింది। ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక్కొక్కటిగా ఈ బాల్స్ అన్నీ వేసేసుకోవాలి। మనకు కడాయిలో ఎన్ని పడితే అన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి। వీటిని ఫ్రై చేసేటప్పుడు గ్యాస్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మాత్రమే వేయించుకోవాలి। అప్పుడే మనకు లోపటి వరకు కుక్ అయ్యి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది। గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ప్లేట్లోకి తీసేసుకోవడమే। చూడండి, ఇలా నేను అటు ఇటు తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను। ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాము। ఈ కార్న్ చీజ్ బాల్స్ని ఒకసారి మీరు ట్రై చేసి చూడండి। ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి। మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి। ఈ కార్న్ చీజ్ బాల్స్ని టమాటో కెచప్తో డిప్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి, ఒకసారి ట్రై చేయండి। నేను మిగతావి కూడా ఇలాగే ఫ్రై చేసుకుంటున్నాను। ఈ కార్న్ చీజ్ బాల్స్ ఈవినింగ్ స్నాక్ లాగా తినడానికి చాలా బాగుంటుంది। వేడివేడిగా ఉన్నప్పుడే వీటిని తింటే చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి మీరు ట్రై చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో।